నమస్కారం. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది. కొండా సురేఖ గారు మొదటి నుంచి ఆ పని చేస్తూనే ఉంది. అడుసు తొక్కుతున్నారు, కాలు కడుగుతున్నారు. ఒక మంత్రిగా గతంలో కేటీఆర్ని విమర్శించే ఉద్దేశంతో, కేటీఆర్ మీద విమర్శన బాణాలు ఎక్కుపెట్టే ఉద్దేశంతో ఆనాడు సినిమా యాక్టర్ సమంతను టార్గెట్ చేసి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీని కూడా అవమానపరిచారు. ఎక్కడ విచారం వ్యక్తం చేయడం కానీ ఏం చేయకపోయినా చివరికి అందరూ ఇంక్లూడింగ్ పార్టీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడాల్సింది కాదన్న తర్వాత కొంత దారికి వచ్చి ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెప్తున్నా, సారీ చెప్తున్నా అనే మాట లైట్గా తీసుకొని అన్నారు. ఇప్పుడు చూసాం. ఆ తర్వాత ఆ మధ్యన ఇంకో ట్రోలింగ్ వచ్చింది. ఏమనంటే సినిమా యాక్టర్ల గురించి మాట్లాడడం తప్పనే అవసరం వచ్చిన తర్వాత ఏదో సమావేశంలో మన శ్రీధర్ బాబు గారు, మన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, ఆయనను మీటింగ్ కాగానే కలిసి అక్కడే యాక్చువల్గా ఆ మీటింగ్ అప్పుడే అయిపోయింది, మైక్ ఆన్ చేసే ఉన్నది. దాంతో లోకల్ టేబుల్ మీద స్పీకర్ అప్పుడు వెంటనే ఆమె శ్రీధర్ బాబుని ఉద్దేశించి ఏదో తమ బంధువుకు ఒక ఉద్యోగం ఇవ్వని చెప్పినట్టు అది మొత్తం ట్రోలింగ్ అయిపోయి పూట అనేది మొత్తం అంతా చూసిందా. మంత్రులు వాళ్ళే పంచుకుంటున్నారు, వాళ్ళ బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు అనే ముచ్చట. ఇప్పుడేమో మరి తాను మంత్రుల గురించి మాట్లాడుతూ నేను నిజాయితీ పరులు అని చెప్పుకోవడం ఒకటి, ఆత్మస్థితి నష్టమేం లేదు. కానీ మన ఏమంటారు పరనింద ఎవరైనా చెప్పాలంటే మంత్రులు అన్నారు. తాజా మంత్రుల ఇప్పుడు మాజీ మంత్రుల ఇప్పటి మంత్రులు ఏమనకుండా మంత్రులు చాలామంది డబ్బు లేకుండా ఏ పని చేయడం లేదని ఉన్నది. నేను మాత్రం డబ్బు లేకుండా లంచం లేకుండా పనిచేస్తున్నాను. 4.5 కోట్ల స్కూల్ బిల్డింగ్ ఒకటి కట్టించాను, అందులో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోవాలని చెప్పానని తాను నిజాయితీ పరుడు అనే మాట చెప్పుకుంటూనే మంత్రులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అసలు మంత్రులు అంటే మీ మంత్రులే తీసుకుంటున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడితే ఏం లాభమని పెద్ద ఎత్తున ఇవాళ ప్రతిపక్షాలు విమర్శ చేస్తూనే సామాన్య ప్రజలు కూడా అంటున్నారు. వెంటనే తుప్ప అది కాదు, నేను అట్లా అన్నది కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులు లంచాలు తీసుకున్నారు అంటే మా మంత్రులు మంచివారే అంటుంది. సమస్య ఎక్కడ వచ్చింది చూడండి. అసలు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మంత్రుల గురించి మాట్లాడుతున్నాం, మంత్రులు అవినీతి అంటున్నాం. మంత్రులు అంటే ఇప్పటి మంత్రులే అర్థం వస్తుంది కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు అంటే ఆ మాట చెప్పుంటే నష్టమేం లేకుండే. మంత్రులు అనే మాట అన్నది తప్ప బీఆర్ఎస్ మంత్రుల, టీఆర్ఎస్ మంత్రుల, కాంగ్రెస్ మంత్రులు అనలేదు కదా. కనుక ఈ మంత్రులు కాదు ఆ మంత్రులు అంటే ఎట్లా? కానీ కొండా సురేఖ మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తి. ఇవాళ కాదు, చాలా పరిశుభ్రమైన పదాలతో కూడా ఇదివరకు నాయకులు విమర్శించేది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె స్టైలే వేరు. అందుకనే కొండా కుటుంబం గురించి, కొండా సురేఖ, కొండా మురళి గురించి మన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని సినిమా తీశారు. కనుక సమస్య లేదు. ఆమె మొదటి నుంచి అట్లాంటి వ్యక్తి కనుక ఆమె మాటలకు విలువ లేదా అంటే మంత్రి కదా. మరి మంత్రులు అవినీతి పరుడు అంటే మా మంత్రుల, వాళ్ళ మంత్రుల, ఆ మంత్రుల, ఈ మంత్రుల చెప్పలేదు కదా అనవచ్చు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆమె అడుసు దొక్కుతుంది, కాలు కడుక్కుంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఎదుటి వారిని నిందిస్తున్నాయి, మీడియానే వక్ర మార్గం పట్టించిందని. గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు నేను సరిగ్గా 50 సంవత్సరాలు ఇప్పటి ప్రింట్ మీడియాలో పనిచేయబట్టి, అటువంటిది 50 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ప్రింట్ మీడియాను అవమానపరచవచ్చు, ఎందుకంటే ప్రింట్ మీడియాలో వాళ్ళు ఏం చెప్పారు ఏం రాసి ఉండవచ్చు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ ఆమె మాటలు స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి, ఏం మాట్లాడిందో. తర్వాత మీరే నాకు నష్టం చేస్తున్నారు, మీరే తప్పు మా వీడియోలు ప్రసారం చేస్తున్నారంటే తప్పు వాళ్ళది కాదు కదా. నువ్వు మాట్లాడే విషయాన్ని ప్రసారం చేశారు, నేను అడుగుతున్నారు. కానీ కొండా సురేఖ ఇప్పటికైనా మారాలి. తన పార్టీకే ఎవరికి నష్టం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదు. ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చినా కూడా ఆమె అన్న వాటికి వెనుకపోదు. మంత్రులే అవినీతి పరులైన ముచ్చటను పరోక్షంగా తమ ప్రభుత్వాన్ని తామే విమర్శించుకున్నట్టు అయింది. మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఇది సరైనది కాదు. పార్టీకి నష్టం చేసేది, ఆమె వ్యక్తిగతంగా కూడా నష్టం చేసేది. ఇప్పటికైనా ఆమె మారాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బెస్ట్. ఆలోచిస్తే ఇట్లాంటి క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇది మారకపోతే లాభం లేదు. అందుకని కొండా సురేఖ మీరు మారరా అని ప్రజలు అడుగుతున్నారు. నమస్కారం.